హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. బాగున్నారండి? మీకు వందనాలు. నేను మాస్టర్ రాజు. వెల్కమ్ టు మై వీడియోస్. సో చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే గత వారంలో చాలా మరి రంజిత్ ఓఫీర్ కోసమని మరి అదేంటి లలిత్ కుమార్ గారు, ప్రవీణ్ గారు మంచి మంచి వీడియోస్ పెడతా ఉన్నారు. మరి చాలా ట్రోలింగ్ అవుతుంది ఆ వీడియోస్. క్రైస్తవ సమాజంలో తిరుగుతున్నాయి. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు అయితే నేను ఈ మధ్యలో ఒక విషయం విని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అదేంటంటే క్రైస్తవులు ఆయన యేసు ప్రభు దేవుడు కాదట, ఆయనకి ఏ శక్తి లేదంట. ఒకసారి వినండి. 2 months నుంచి నేను బయటకు వచ్చాను కదా, నేను 108 times కనకధార 2 సార్లు చేశాను. చెప్పాను నేను అమ్మవారికి, నాకు ఎట్లయినా సరే నేనున్న ఈ స్టేజ్లో నుంచి నేను బయటికి తీసుకురామ్మా, ఎలా అయినా సరే నేను ధర్మం కోసం నిలబడాలని చెప్పి ఖచ్చితంగా నేను నిలబడతాను, నాకు ఆ ధైర్యాన్ని ఇవ్వు, శక్తిని ఇవ్వు, నన్ను నడిపించు అని చెప్పి నేను అడిగాను. ఖచ్చితంగా నేనైతే చెప్పగలిగింది ఒకటే, మన దేవుళ్ళ దగ్గరే పవర్ ఉంది, ఏ దేవుడి దగ్గర పవర్ లేదు. మెయిన్లీ ఏంటంటే అసలు క్రిస్టియన్ దేవుడు అని చెప్పుకుంటున్నా యేసు దేవుడు కాడు. పుట్టినట్లు ఆధారాలు ఇవ్వని మనం కూడా కొంచెం అడుగుతున్నాం. అది విన్నారు కదా. అయితే ఈమె పేరేమో నాకు తెలియదు, కానీ ఈమె లలిత్ కుమార్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఏమి చెప్తుందనమాట. ఈమె బ్రాహ్మణ్ అంట. మరి ఈమెట యేసుప్రభుని ఎలా నమ్ముకుందంటే, ఈమె ఎవరో చెప్తే నమ్ముకుందట. ఎవరో చెప్తే నమ్ముకుంది అంటే బైబిల్ చదివి మారు మనసు కలిగి నమ్ముకోలే. ఈమెట తర్వాత తాడేపల్లిగూడెంలో బాప్తిజం తీసుకుందట. ఓకే, మరి అంటే మారు మనసు లేక బాప్తిజం తీసుకున్న సహోదరిలాగా నాకు అనిపిస్తుంది. సుమారు 2.5 years ఈమె ఉడివాడలో ఉందట. ఆ తర్వాత రంజిత్ ఓఫీర్, కిరణ్ పాల్ మోక్ష మార్గం టీవీ చూసి చాలా ఎగ్జైట్ అయిపోయి ఫోన్ చేసి దేవుడు మాకు చెప్పాడు మీ దగ్గర రమ్మని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండి ఆ సంఘంలో ఉన్న అన్ని విషయాలన్నీ గమనించి అక్కడ ఏవో చిన్న చిన్న సమస్యలు అయితే అవన్నీ పట్టుకొని నెక్స్ట్ అక్కడి నుంచి వేరే మళ్ళీ ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి అది అక్కడికి ఇల్లు ఖాళీ చేసి, ఎవరైనా ఎందుకు ఇల్లు ఖాళీ చేస్తారు తెలుసా? వాళ్ళ ప్రవర్తన బాగోలేనప్పుడు ఇల్లు ఖాళీ చేస్తారు. తర్వాత ఈ యొక్క సేవకుడైన కిరణ్ పాల్ గారు కూడా అయితే గమనించి అసలు ఎవరిని కూడా సంఘస్థుల్ని అలాగా ఆ ఇంట్లో పెట్టుకొని వచ్చేయడం, ఆమెమో అన్ని చూడడము, కిచెన్ చూడడం, అవి చూడడం, ఇవి చూడడం, ప్రతి చిన్న చిన్నదాన్ని అబ్జర్వ్ చేసి కిరణ్ పాల్ గారు ఎవరితో మాట్లాడుతున్నారు, వీళ్ళతో అవన్నీ ఒక పర్సనల్ విషయాలు గమనించే అవసరం ఏముంది? అది నేను చెప్తున్నాను. పైగా వాళ్ళ సేవకుల్ని తీర్పు తీర్చడానికి, నిర్ణయించడానికి మీకేమో రైట్స్ లేవు కదా, బైబిల్ అంటుంది కదా. బైబిల్ ఈమె నాకు తెలిసే వరకు ఈమె ఎప్పుడు బైబిల్ చదవలే. కాబట్టి ఈ బైబిల్ యేసు ప్రభు ఒక మహిమ, యేసు ప్రభు ఒక శక్తిని వివరిస్తూ ఉంది. ఎవరైనా క్రైస్తవులు బైబిల్ చూసి దేవుణ్ణి నమ్ముకుంటే వాళ్ళు స్టాండర్డ్గా ఉంటారు. ఈమె కిరణ్ పాల్, రంజిత్ ఓఫీర్ కోసమని మొత్తం అంతా మేము ఇంటర్వ్యూలో మరి లలిత్ కుమార్ చెప్తుందనమాట. కిరణ్ పాల్, రంజిత్ ఓఫీర్ వాళ్ళు మనుషులండి, వాళ్ళ వైపు చూసి నడమని బైబిల్ చెప్తుందా? యేసు వైపు చూసి నడమని బైబిల్ చెప్తుందా? ఎవరైతే మనుషుల వైపు చూస్తారో, మనుషుల్ని ఆశ్రయించే వారు శాపగ్రస్తులని బైబిల్లో రాయడం. సో శాపగ్రస్త లిస్టులో ఈవిడ వచ్చిందనమాట. అది ఈ బాప్తిజం పొందింది మొదటి కారణం మారు మనసు లేకుండా పొందింది. నేను ఇవన్నీ వీడియో చూసిన తర్వాత కొన్ని పాయింట్స్ అనలైజ్ చేశాను. ఒకటి, ఈవిడి మారు మనసు లేని స్త్రీ, ఈమె వారు మనసు లేకుండా స్త్రీ. అలాంటి వారు బాప్తిజం ఇవ్వకూడదు, బాప్తిజం ఇవ్వకూడదు. బైబిల్ ఏమో మత్తయి 3:5లో యోహాను అంటారు మనిషి నిమిత్తం బాప్తిజం పొందుడి అని రాయబడి ఉంది. మరి ఏంటి మీరు బైబిల్ చదివారు? మారు మనసు లేనికంటే బాప్తిజం తీసుకుంటే ఇలాంటి వారు క్రైస్తవ సమాజానికి చేటుగా మిగులుతారు. అదే జరిగింది. సేవకులు కూడా అబ్జర్వ్ చేసి ఇవ్వాలండి, మారు మనసు లేని వాళ్ళకి ఇవ్వకూడదు. రెండోది, ఈమె ఏంటంటే ఈమె యేసుక్రీస్తుని ఈమె నమ్మలే. ఈమె మనుషుల్ని చూసింది, వాళ్ళ క్రియలను చూసింది. కాబట్టి ఈమె యేసుక్రీస్తుని నమ్మలే, బైబిలు చదవలే. బైబిలు చదవని స్త్రీ ఈమె, యేసుక్రీస్తుని నమ్మని స్త్రీ. ఓకే, మారు మనసు లేని స్త్రీ, యేసుక్రీస్తుని నమ్మని స్త్రీ. పరిశుద్ధాత్మ ఆమెకు కలగలే, ఆమె మీదకి రాలే. కాబట్టి ఆమెలో మారు మనసు రాలేదు. మారు మనసు ఉన్న విశ్వాసులు ఎలాగుంటారంటే, వాళ్ళు దేవుడి మందిరాన్ని
సేవకుల్ని గౌరవిస్తారు. వారు అనవసరంగా మాట్లాడరు, ఇలాగా బయటకు వచ్చి పెంట చేయరు. దేవుని సంఘాన్ని పాడు చేసేవారిని నేను వాళ్ళని పాడు చేస్తాను అని దేవుడు చెప్పాడు. దేవుని రాజ్యాన్ని పాడు చేసేవారిని నేను పాడు చేస్తాను అని చెప్పాడు. మూడోది ఏంటంటే, ఈమె స్త్రీలకు ఉన్న అలవాటు ఏంటంటే, సామాన్యంగా ఏ మగవాడిని చూసినా సరే నా వైపు చూస్తున్నాడు అని ఫీలింగ్లకు ఉంటుంది. ఆ మగవాడు వేరే దృష్టితో చూసినా నా వైపు చూస్తున్నారు అని ఫీలింగ్ ఉంటుంది. వీళ్ళంతా ఏమంటారంటే, వీళ్ళు దే ఆర్ వెరీ డేంజరస్ పీపుల్. ఇన్ ఫైట్ సైకలాజికలీ చాలా పర్వర్టెడ్ పీపుల్ అనమాట. సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నట్లు నాకు తెలుస్తుంది ఈమెను చూస్తుంటే. ఈమె సైకలాజికల్ డిస్టర్బ్డ్ లేడీ అనమాట. ఈ 3 విషయాలు నేను గమనించాను ఈమెలో. నెక్స్ట్, ఈమె ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, నేను క్రైస్తవంలో ఉండను, నేను మరి వేరే ధర్మాన్ని. మరి హిందూ ధర్మంలో ఉన్నదాను క్రైస్తవం ఎందుకు రావాలి, మళ్ళీ క్రైస్తవం నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళాలి అంటే స్థిరమైన మనిషి కాదు, స్టెబిలిటీ లేదు. యేసుప్రభుకి బాప్తిజం తీసుకున్నప్పుడు ఏం చెప్తామంటే, ఇది మొదలుకొని చనిపోయిన వరకు కూడా నేను క్రీస్తునే వెంబడిస్తామని ప్రతి క్రైస్తవుడు వాగ్దానం చేస్తాడు. అదే వెళ్ళిపోయింది. ఈ విధంగా నీ రాకడ వరకు మేము ఎదురు చూస్తామని చెప్తారు, అదేటి వెళ్ళిపోయింది. నెక్స్ట్, నా పాపాలన్నీ క్షమించబడ్డావి అని అదేటి వెళ్ళిపోయింది. ఈ బైబిల్లో ఉన్న పవిత్రమైన మాటలేటి వెళ్ళిపోయేవి చెప్పండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీద బాప్తిజం తీసుకున్న బాప్తిజం ఏంటి వెళ్ళిపోయింది. సహోదరి, నేను నీకు అడుగుతాను, ఎవరి మీదైనా బురద జల్లడం ఈజీ. ఇప్పుడు నువ్వు కిరణ్ పాల్ మీద, రంజితోపూర్ మీద, సంఘాల మీద బురద జల్లావు. పైగా నువ్వు యేసు ప్రభు దేవుడు కాదన్నావు. చివరి భాగంలో నేను చెప్తా. దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే, న్యూటన్ ఆ మాట ఎప్పుడైతే వచ్చిందో నువ్వు దేవుని విరోధి అని అర్థమైంది అక్కడ. నువ్వు దేవుని విరోధి అయితే అలాంటి మాటలు వస్తాయి. యేసు ప్రభువులో శక్తి లేదా? నేను నీకోసమని చెప్తాను. యేసు ప్రభు అక్కడున్న ప్రజలు నీకోసమని వాక్యం చదివి వినిపిస్తాను. వారంటారు, ఈయన ఎటువంటి వాడు, ఈయనకి సముద్రము, గాలి, తుఫాను ఈయనకి లోబడుతున్నది అని అంటారు. గాలి తుఫాను ఎవరికండి లోబడతాయో చెప్పండి? దేవుని కుమారుడా, దెయ్యాలు కూడా ఆయనకు లోబడుతున్నాయి. ఆయనకు అధికారం లేవా? మరి అధికారం లేదని మీరు ఎలాగంటున్నారండి? ఆయన దెయ్యాలను వెళ్ళగొట్టాడు. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో దెయ్యాలు అంటున్నావు అనమాట. ఏమని? దేవుని కుమారుడా, నువ్వు ఎందుకు వచ్చావు మమ్మల్ని బాధించడానికి? అంటే యేసు ప్రభు తీర్పు తీర్చే దేవుడని వాటికి తెలుసు. అందుకే అంటున్నాయి, నువ్వు ఎందుకు వచ్చావు మమ్మల్ని బాధించడానికి? నీకు చదివి వినిపిస్తానులే అండి, నేనేం గాబరి పడకండి. మీరు అన్నారు కదా దేవుడికి శక్తి కాదు, నిజమైన దేవుడు కాదన్న. యేసు ప్రభు తప్ప మిగతావన్నీ కూడా నిజమైనవి కావు. కేవలం యేసు ప్రభువే నిజమైన దేవుడు. ఎందుకంటే యావత్తు సృష్టిలో యేసు ప్రభుకున్న మహిమ, అధికారము ఎవరికీ లేదు. నేను మీకు అన్నీ వినిపిస్తానులే అండి. 28వ అధ్యాయం మత్తయి సువార్త. మీరు ఎలాగా బైబిల్ చదవలేదు. మరి లలిత్ కుమార్ గారు అన్నిటికీ ఓకే అంటారు. ఆయనకి క్రైస్తవులు దొరికితే చాలు ఆయన అలాగే అంటాడు కదా. ఆయన కూడా బైబిల్ చదవడు కాబట్టి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో అధికారము లేదు, మహిమ లేదు అన్నారు కదా. చదవండి 28వ అధ్యాయం 19వ వచనంలో ఏమని? 18వ వచనం, పరలోకమందు భూమి మీద సర్వాధికారము నాకు ఇవ్వబడింది కాబట్టి సర్వ సృష్టికి వెళ్ళి, కాబట్టి పరలోకమందు నాకు అధికారం కానీ వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి. పరలోకమందు భూమి మీద అధికారం కలదా యేసు ప్రభుకి? ఓకేనా? అధికారం లేదని మీరు అన్నారు కదా. సో అధికారం ఉంది కదా. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో చూడండి ఏమన్నారు. 1వ అధ్యాయము మార్క్స్ వార్త 1వ అధ్యాయం 27. అందుకు విశ్వయును, ఏంటి ఈయన క్రొత్త బోధ ఉన్నదే, ఈయనకి అధికారముతో అపవిత్ర ఆత్మలు ఆజ్ఞాపింపగా అవి ఆయనకి లోబడుచున్నావి అని ఒకరికొకడు చెప్పుకొనిది. దెయ్యాలు కూడా యేసుప్రభుకి లోబడతాయి. ఈ ప్రపంచంలో దెయ్యాలు ఎవరికీ లోబడవు. ఓకేనా? కాబట్టి యేసుప్రభు 5 రెట్లు 2 చేపలు 5,000 మందికి పంచారు. అధికారం లేకపోతే అలా చేశారు. సహోదరి, నువ్వు చెప్పాలి, నువ్వు బైబిల్ ఎలాగా చదవలేదు, నీకు ఎలాగా మారు మనసు లేదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే,
5,000 మందికి రొట్లు పంచాడండి. అంతేకాదు సేన పట్టిన ఒక 5,000 దెయ్యాలు పట్టిన వాడిని గద్దించగా అవి వదిలి వెళ్ళిపోయావి అనమాట. అంతేకాదు మరి మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో ఆయన ఏంటంటే ఒక పక్షవాయువులు గలవాడిని బాగు చేశాడు. 7వ వచనము 2:7 చూడండి. శాస్త్రులు కొందరు అక్కడ కూర్చున్నప్పుడు అతడు ఇల్లెందుకు చెప్పుచున్నాడు, దైవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తన పాపము క్షమించగలవాడు. తమ హృదయం ఆలోచించక వారు ఇలాగ ఆలోచించుట యేసు వెంటనే తన ఆత్మతో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీరు హృదయంలో ఎందుకు ఆలోచించుతున్నారు? ఈ పక్షవాయువులతో నీ పాపం క్షమించబడి ఉండే సులభమా? నువ్వు లేచి పరిగెత్తుకొని నడుమని చెప్పడం సులభమా? ఆయన పక్షవాయువు గల చెప్పగానే లేచి నడిచాడు. ఇంతవరకు భూమి మీద ఎవరు పక్షవాయువు వలన బాగు చేయలేదు. లేచి లావడం అని చెప్తే లేచి నడిచి వెళ్ళిపోయారు. అలాగే సముద్రమున ఆకాశమును గద్దించగా అది నిమ్మలమైపోయిందట. పేతురు అంటాడు, రాత్రంతా శ్రమపడ్డాము, మాకు ఒక చేప కూడా దొరకలేదంటే యేసుప్రభు అంటాడు, నేను చెప్పిన చోట లోతైన ప్రదేశంలో నువ్వు వలయము అని అంటే ఆయన ఆశ్చర్యపోయాడు. దేవుడు యేసుప్రభు చెప్పిన మాట ప్రకారంగా అన్నీ జరిగేవి. అలాగే ఓ రక్త ప్రోక్షణ స్త్రీ వచ్చి యేసుప్రభుని ముట్టగానే ఆమెకు స్వస్థత కలిగింది. లూకా సువార్త 5వ అధ్యాయము 12వ వచనంలో 12 ఏళ్ళ నుండి రక్త ప్రోక్షణ గల స్త్రీ కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమెకు అనేక వేదుల చేత ఎన్నో తిప్పలు పడి ఆమెను కలిగిందంతే వ్యయం చేసుకొని ఎంత మాత్రం ప్రయోజనకరం లేదని సంకటపడెను. ఆమె యేసుని గురించి విని ఆమె వస్త్రం ముట్టగానే బాగుపడని అనుకొని జనసమూహంలో ఆయన వెనక వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. ఆమె బాగైపోయింది. యేసు ప్రభువుకి అధికారం లేదా? మహిమ లేదా? అసలు ఈ సృష్టిలో యేసు ప్రభువుకున్న మహిమ ఎవరికీ లేదు. ఈ సృష్టిలో దేవుడు పాపం క్షమించే అధికారము యేసుకు తప్ప ఎవరికీ లేదు. మరి పరలోకమందు భూమి మీద అధికారం గలవాడు ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన అంటాడు, నా తండ్రికి ఎలాగైతే అధికారం కలదు, నాకు కూడా అధికారం ప్రాణం పెట్టుటకు ప్రాణము లేపుటకు నాకు అధికారం కలదు అని అన్న. అంత మహిమ బైబిల్లో రాయబడి ఉంటే ఈరోజు కూడా ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతున్నాయి, మహిమలు జరుగుతున్నాయి. ఇవన్నీ నీకు కనబడలేదా? నీకు కేవలం రంజిత్ తోఫీర్, కిరణ్ పాలు వాళ్ళే కనబడ్డారా అంటే మీరు మనుషుల్ని ఆశ్రయించేవారు, మీరు మనుషుల్ని వెంబడిస్తున్నారు. ఈరోజు దేవుడి సంఘము యేసుక్రీస్తు మాటల మీద నిలబడి ఉంది. యేసుక్రీస్తు మహిమ వల్ల నడుస్తుంది. పరిశుద్ధాత్మ శక్తితో అది నడిపించబడుతుంది. సహోదరి, నీలాంటి వారు పుట్టికి ఎగిరిపోయిన వారు బరువైన ఇతనాలే పరలోక రాజ్యంలో ఉంటావి. అనేక మందిరు అభ్యంతరం పడి యేసుప్రభుని విడిచిపెడతారని బైబిల్ చెప్తుంది. అందులో నువ్వు ఒకదానం నరకానికి వెళ్ళిపోతే ఎవరికి నష్టం లేదులే, కానీ నువ్వు పొట్టిలాగా ఎగిరిపోతావు. యేసుప్రభు చేతిలో చేట ఉందట. ఆయన చేట విసురుతూ ఉంటే పొట్టంతా ఎగిరిపోయి అది అగ్నికి కాల్చివేయబడుతుంది. నువ్వు కూడా పొట్టులా నువ్వు ఎగిరిపోయి అగ్నికి కాల్చివేయబడతావు. నువ్వు సేవకులకి ఏదో అంటున్నావు, సరే నువ్వు అనొచ్చు, నీ అనుభవం నువ్వు చెప్పవచ్చు, కానీ యేసుక్రీస్తు కంటే మాత్రము మాలాటోలో రిప్లై చెప్తాం. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆయన యుగాంతంలో రాబోతున్నాడు. ఆయన అన్నాడు, నేనే సత్యము జీవము మార్గము, నేనే తప్ప మరి ఒకరు నా తండ్రి వద్దకి, నా ద్వారా తప్ప తండ్రి వద్దకి ఎవరు చేరుకోరు అని చెప్పాడు. దీనికి నువ్వేమంటావు? ఇప్పుడు చెప్పు. నువ్వెవరిని నమ్మినా, ఒకవేళ నువ్వు ఐందంలో ఉన్నా నీకు కష్టాలు రాక మానేస్తావా? నువ్వు ఐందంలో ఉంటే నీకు జబ్బులు రావా? నీకు రోగాలు రావా? నీకు సమస్యలు రావా? ఎందుకు రావు? మానవుడు ఎక్కడున్నా వస్తాయి. క్రైస్తవంలో ఉన్న, ఐందుల్లో ఉన్న వస్తాయి. చివరికి నీకు జరిగే లాస్ ఏంటి తెలుసా? నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఎప్పుడైనా నీకు అవకాశం ఉంది, ఈ వీడియో విని వెంటనే యేసుప్రభుని నమ్ముకో. నేను గత 25 సంవత్సరాల నుంచి యేసుప్రభుని వెంబడిస్తున్నాను. నేను ఐందువునే కదా, నాకు ఆ ఫీలింగ్ రాలేదే. ఎన్నో అకృత్యాలు జరుగుతుంటాయి. వాటినన్నీ మనం చూడాలా? మనం ఎవరిని చూడాలా? విశ్వాసం కర్త అయిన యేసు వైపు చూసి నువ్వు నడుచుకో అని బైబిల్ హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయంలో రాయబడి ఉంది. నీ విశ్వాసానికి కర్త యేసు ప్రభు. రంజిత్ తోఫీర్, కిరణ్ పాల్ కారు, వాళ్ళు మనుషులు, వాళ్ళు బలహీనతలు ఉండొచ్చు, అది నీకు అనవసరం సహోదరి. లలిత్ కుమార్ గారికి ఏమంటే ఆయనకేముంది? ఆయన ఎవరో సై అంటే తయ్యి అంటాడు, ఆయన క్రైస్తత్వం అంటే పడదు. ఆయన యేసు ప్రభు లేడు అంటున్నాడు ఈ లోకంలో. ఆయన లేడు అంటున్నాడు అంటే అర్థం ఏంటి తెలుసా? మరి ఆయన పూర్తిగా
సైతాను ద్వారా ప్రేరేపించబడిన మనిషిగా మనకు కనబడుతుంది. కాబట్టి అనటోళ్ళు అది గాస్పల్ ఎలాగవుతుందండి? మీకోసమని ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో మీకు చివరిగా ఒక మాట చదివి వినిపిస్తాను. సోదరి, నీ దగ్గర బైబిల్ ఉంటే ఆ వాక్యం చదువుకో, ఏమైనా జాగ్రత్త చదువుకో, అది నీకు చాలు. నిత్య జీవము క్రీస్తునందు విశ్వసించి వారికి నిత్య జీవం కలుగుతుంది. ఆయన తీర్పులో రాక నిత్య జీవం గలవాడై ఉంటాడని బైబిల్ చెప్పు. నిత్య జీవాన్ని కాలు తన్నుకొని నిత్య నరకానికి నువ్వు వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డావంటే 2.5 సంవత్సరాలు క్రైస్తవంలో ఉండి నువ్వేం బైబిల్ చదివావు, నువ్వేం పరిశుద్ధాత్మతో నింపబడ్డావు, నీకు మారు మనసు ఏది? ఇలాగ చెప్పడానికి బోల్డ్ దొరుకుతావులే. అలా అటు వెళ్ళాడు ఇటు వెళ్ళాడు, ఆడితో మాట్లాడు వీడితో మాట్లాడు అమ్మాయితో మాట్లాడు, ఇవన్నీ ఎందుకండి వేస్ట్? అన్నిల్లో లేరా అలాంటోళ్ళు? హైందవంలో లేరా? ఎందుకు లేరు? మీకు కనబడతారు బోల్డ్ మందిని. ఇంటింటికి ఉంటుంది పెంట కుప్ప అన్నట్లు, ప్రతి ఇంటికి ఉంటుంది మంటిపోయా. నువ్వేం కాబరపడకో. వాళ్ళు 2.5 సంవత్సరాలు మీకు అక్కడ ఉండడానికి ఇస్తే మీరు చూసింది ఇదనమాట. మీరు దేవుడు మహిమ, దేవుడు వాక్యము, బైబులు, దేవుని శక్తి ఇవి చూడలేను కదా. సత్యం ఏంటో నీకు తెలీదు. సత్యం ఎవరు తెలుసా? యేసుక్రీస్తు మాత్రమే సత్యం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మాత్రమే సత్యము. సమస్తం ఈ భూలోకములు అంతా అబద్ధమే. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనములు, యెహోవా నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును. వాడు జనముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు, నీటి కాలువల వలె ఉంటాడు. భయపడకు, దాని వచ్చుట ఉండి వర్షం లేని సంవత్సరంలో చింతనుందగా కాపుమన్న హృదయము. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. 5వ వచనం చదువుతాం. ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులు ఆశ్రయించిన శరీరులు తనకు ఆధారం చేసుకుని వారు తన హృదయమును యెహోవా మీద నుంచి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. మీరేం చేశారు? యెహోవా నుంచి హృదయాన్ని తొలగించుకున్న వారు శాపగ్రస్తులు. యెహోవాని విడిచి నరులను ఆశ్రయించువాడు ఎలాంటి వాడంటే, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదట. వాడు అడవిలో కాలిన నేల యందు విసర్జించ చెవిటి భూమి వలె నివసించును. యెహోవా నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. యెహోవా నమ్ముకుంటే నీటి కాలిన వారు నాటబడిన చెట్టు వలె ఉంటావు. యెహోవాను విడిచిపెడితే అడవిలో ఉన్న నిర్జీవమైన చెట్టు వలె ఉంటావు అని బైబిల్ చెప్తాను. శాపగ్రస్తులు శాపాలని వెంబడించే ఇది. నువ్వు శాపాన్ని ఎంచుకున్నావు, జీవము గల దేవుణ్ణి విసర్జించి ఇలాగ అనేకుల మధ్యన దేవుని అవమాన పాలు చేస్తున్నావు. కాబట్టి నువ్వు ఒక సంఘాన్ని, కిరణ్ పాల్ని, రంజిత్ ఓఫీర్ గారిని అవమాన పాలు చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వు దేవుణ్ణే అవమాన పాలు చేస్తున్నావు. నువ్వు యేసుక్రీస్తు దేవుడు కాదన్నావు కదా, మరి యేసుక్రీస్తులో మహిమ లేదన్నావు కదా. అందుకే నేను ఈ వీడియో చేయడం జరిగింది. నీకు ఒకరోజు తెలుస్తుంది యేసుక్రీస్తే దేవుడు, ఆయన మహిమ స్వరూపుడు, ఆయన నీ ఆత్మను రక్షించువాడని నేను కదా. నువ్వు నీ శరీరాన్ని హింసించే వారి కోసం నువ్వు భయపడకమే, కానీ నీ ఆత్మని, నీ శరీరాన్ని నరకములో వేసిన వారిని గూర్చి నువ్వు భయపడము. ఆయన దేవుడైన యెహోవా. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో రాయబడి ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సహోదరి. మంచిగా నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చావు. మరి లలిత్ కుమార్ గారు చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు. ఏదేదైనా సరే యెహోవాను విడిచేవారు శాపగ్రస్తులు. తన జీవాన్ని నీ కాళ్ళతో అనుకొని నువ్వు ఏదో చెప్పాలి, సాధించాలనుకున్నావు. నువ్వు వెళ్ళే మార్గంలో నీకు కష్టాలు ఉండవా? ఖచ్చితంగా ఉండవు. ఎవరు నీకు సహాయం రారు. యెహోవా రక్షకుడు, నేను తప్ప మరి ఒక రక్షకుడు లేరు అని దేవుడు చెప్పాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇంటర్వ్యూ చూశాను, నాకు చాలా మాటలు విన్నాను, కానీ అవన్నిటితో నాకు పని లేదు. యేసయ్య దేవుడు కాదు, ఆయనలో మహిమల శక్తి లేదు అన్నావే, దీన్ని బట్టి నేను వీడియో. థ్యాంక్ యూ ప్రేక్షకులారా. ఎవరో నా వీడియో చూశారు, నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలా లేదు కరెక్ట్ కాదు అని అంటే కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం.